హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జ్యోతి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త ట్రావెల్ వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. యాక్చువల్గా ఈ వీడియో జనవరి 2025లో షూట్ చేశా, కానీ ప్రెగ్నెన్సీ వల్ల ఆల్మోస్ట్ 1 year గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే అప్పుడు అప్లోడ్ చేయలేకపోయా. ఇప్పుడు ఫైనల్గా బ్యూటిఫుల్ మెమరీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మైసూర్ ట్రిప్ పార్ట్ 2. మైసూర్ ట్రిప్ పార్ట్ 1 కూడా ఛానల్లో ఉంది. మైసూర్ అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఈ మైసూర్ ప్యాలెసే. అవుట్ సైడ్ నుంచి చూస్తే ఒక రాయల్ ప్యాలెస్ లాగా ఉంటుంది, కానీ ఇన్సైడ్కి వెళ్ళాక ఆ బ్యూటీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి పిల్లర్, ప్రతి సీలింగ్, ప్రతి వాల్ హిస్టరీని చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్యాలెస్ ప్రెజెంట్ స్ట్రక్చర్ని బ్రిటిష్ ఆర్కిటెక్చర్ హెన్రీ ఇర్విన్ డిజైన్ చేశారు. ఓల్డ్ వుడెన్ ప్యాలెస్ ఫైర్ యాక్సిడెంట్లో డిస్ట్రాయ్ అయ్యాక మహారాణి దేవి సూపర్విజన్లో వడియార్ రాయల్ ఫ్యామిలీ కోసం ఈ ప్యాలెస్ని 1912లో కంప్లీట్ చేశారు. ఇండో సారస్కెనిక్ ఆర్కిటెక్చర్లో బిల్డ్ చేసిన ఈ ప్యాలెస్లో హిందూ, మొఘల్, రాజ్పుట్, గోతిక్ స్టైల్స్ అన్నీ బ్యూటిఫుల్గా కంబైన్ అయ్యాయి. అందుకే ఈ ప్యాలెస్ ఇండియాలోనే కాదు, ఓల్డ్ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్గా నిలిచింది. ఇన్సైడ్కి ఎంటర్ అయ్యాక ఆ కలర్ఫుల్ స్టెయిన్ గ్లాస్ సీలింగ్స్, గోల్డ్ కార్వింగ్స్, మ్యాసివ్ చాండిలర్స్, బ్యూటిఫుల్ ఆర్క్స్, మాప్ ఫ్లోరింగ్స్ ఇవన్నీ చూస్తే మనం ఒక సినిమా సెట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కెమెరాలో క్యాప్చర్ చేసిన దానికన్నా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకా బ్యూటిఫుల్గా. ఇక్కడ ఉన్న దర్బార్ హాల్ చాలా ఫేమస్. బ్లూ అండ్ గోల్డ్ పిల్లర్స్ మధ్యలో కింగ్స్ ఇంపార్టెంట్ మీటింగ్స్ కండక్ట్ చేసేవారు. ప్రజల కోసం ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇక్కడే తీసుకునేవారంట. ఆ హాల్లో నిలబడి చూస్తే మన ఇమాజినేషన్స్లో కూడా కింగ్ కోర్ట్ ఎలా ఉంటుందో ఈజీగా ఇమాజిన్ చేయొచ్చు. ప్యాలెస్లో ఉన్న పెయింటింగ్స్ కూడా చాలా స్పెషల్. ఎస్పెషల్లీ మైసూర్ దసరా ప్రాసెస్ పెయింటింగ్స్ ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ చాలా బ్యూటిఫుల్గా ప్రిజర్వ్ చేశారు. ఆర్టిస్ట్ డీటెయిలింగ్ చూస్తే నిజంగా హ్యాట్సప్ అనిపిస్తుంది. వెపన్స్ గ్యాలరీ, రాయల్ కాస్ట్యూమ్స్, ఫర్నిచర్, సిల్వర్ ఐటమ్స్, ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్, రాయల్ ఫ్యామిలీ యూజ్ చేసిన చాలా వాల్యుబుల్ కలెక్షన్ ఇక్కడే డిస్ప్లేలో ఉన్నాయి. ప్రతి ఆబ్జెక్ట్ వెనుక ఒక హిస్టరీ ఉంటుంది. చాలామంది అడిగే క్వశ్చన్, ఇప్పటికీ కింగ్స్ ఉన్నారా? ఎస్, అవును, ఉన్నారు. మైసూర్ని రూల్ చేసిన వడియార్ రాయల్ ఫ్యామిలీ డిసెండెంట్స్ ఇప్పటికీ ఉన్నారు. ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత కింగ్డమ్స్లో రూల్ చేయడం స్టాప్ అయింది, కానీ రాయల్ ఫ్యామిలీ ప్యాలెస్ మెయింటెనెన్స్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ప్యాలెస్లో కొన్ని ఏరియాస్ మ్యూజియంగా పబ్లిక్కి ఓపెన్ చేస్తారు, కొన్ని ప్రైవేట్ సెక్షన్స్ మాత్రం రాయల్ ఫ్యామిలీ యూజ్ చేస్తారు. ఇప్పటికీ వడియార్ ఫ్యామిలీ ఈ ప్యాలెస్ హెరిటేజ్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. మైసూర్ ప్యాలెస్ అంటే దసరా సెలబ్రేషన్స్ గురించి చెప్పకుండా కంప్లీట్ అవ్వదు. ఎర్లియర్ కింగ్స్ దసరాని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారంట. రాయల్ థ్రోన్ మీద కూర్చొని పబ్లిక్ని కలవడం, ఎలిఫెంట్స్, హార్సెస్, రాయల్ గార్డ్స్ ట్రెడిషనల్ ఆ సెలబ్రేషన్స్కి ఇండియా మొత్తం నుంచి విజిటర్స్ వచ్చేవారంట. ఇప్పటికీ దసరా టైంలో జంబో సవారీ ప్రొసెషన్ కంటిన్యూ అవుతుంది. రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారంట. ట్రెడిషన్ని జనరేషన్గా కంటిన్యూ చేస్తున్నారు. ప్యాలెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి హిస్టరీ గురించి తెలుసుకొని బ్యూటిఫుల్ మెమరీస్ని క్యాప్చర్ చేశాక నెక్స్ట్ మేము వెళ్ళింది ఫిష్ మ్యూజియం.
ఇప్పుడైతే ఫిష్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలర్ ఫిషెస్ చూస్తే చాలా పీస్ఫుల్గా ఫీలింగ్ వచ్చింది. స్మాల్ ఫిషెస్, బిగ్ అక్వేరియం ఫిషెస్, గోల్డెన్ ఫిషెస్ డిఫరెంట్ కలర్స్లో స్విమ్మింగ్ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కిడ్స్కి మాత్రమే కాదు, అడల్ట్స్కి కూడా చాలా ఎంజాయబుల్ ప్లేస్ ఇది. నేచర్ని ఎంత దగ్గరగా నుంచి చూడటం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. టైం ఎలా అయిపోయిందో తెలియకుండానే కంప్లీట్గా మేము 2 అవర్స్ అయితే స్పెండ్ చేసాం లోపల. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈవినింగ్ అయిపోయింది, కానీ మా మైసూర్ జర్నీ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే మైసూర్ ప్యాలెస్ నైట్ లైట్ మిస్ అవ్వడం అంటే మైసూర్ ట్రిప్ కంప్లీట్ కాదు. అందుకే మళ్ళీ ఈవినింగ్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆఫ్టర్ సమ్ టైమ్ వెయిట్ చేశాక సడన్గా ప్యాలెస్ మొత్తం లైట్స్ ఆన్ అయ్యాయి. ఆ మూమెంట్ని చూస్తే వావ్,
నిజంగా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే ఎవరైతే మిస్ అవ్వకూడదు. ఫోటోలో చూసిన దానికన్నా లైవ్లో ఆ బ్యూటీని డిస్క్రైబ్ చేయడం కష్టం. ప్రతి కార్నర్ స్పార్కిల్ అవుతుంటే రాయల్ ప్యాలెస్ అంటే ఇదే అనిపించింది. దసరా టైంలో ఈ ప్యాలెస్ని ఆల్మోస్ట్ 1,00,000 బల్బ్స్తో ఇల్యూమినేట్ చేస్తారంట. ఆ లైట్నింగ్ చూడడానికి ల్యాక్స్ ఆఫ్ విజిటర్స్ మైసూర్కి వస్తారు. నైట్ లైట్నింగ్లో ప్యాలెస్ని చూస్తే ఆ బ్యూటిఫుల్ మెమరీస్ని ఎంజాయ్ చేస్తూ చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసేసాం. లైఫ్లో ఒకసారైనా ఈ నైట్ వ్యూ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంత వాకింగ్ ఫోటోగ్రఫీ అన్నీ అయ్యాక ఆకలి బాగా వేసింది. సో అందరూ సజెస్ట్ చేసిన ట్రిప్లో రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. బిర్యానీ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో హనుమంతు రెస్టారెంట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. సో ఫుడ్ కంప్లీట్ చేసేసిన తర్వాత మా జర్నీ అయితే కంప్లీట్ అయ్యిందనమాట. జనవరి 2025లో క్రియేట్ చేసిన ఈ మెమరీస్ని 1 ఇయర్ తర్వాత మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మా జర్నీని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫేవరెట్ ప్లేస్ ఏదో కామెంట్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.